ఒకరోజు కైలాసంలో పార్వతీదేవి స్నానానికి సిద్ధమైంది. తన శరీరానికి రాసుకున్న పసుపు, చందనంతో ఒక అందమైన బాలుడి రూపాన్ని స్వయంగా తయారుచేసింది. తన దివ్యశక్తితో ఆ బాలుడికి ప్రాణం పోసి, నువ్వే నా కుమారుడు అని ఆశీర్వదించింది. ఆ బాలుడే తరువాత ప్రపంచానికి వినాయకుడిగా ప్రసిద్ధి చెందాడు. పార్వతీదేవి స్నానం ముగిసేవరకు ఆజ్ఞాపించింది. తల్లి మాటను శిరసావహించిన ఆ బాలుడు గుమ్మం వద్ద కాపలా నిలబడ్డాడు. అమ్మా అనుమతి లేకుండా ఎవరూ లోపలికి వెళ్ళకూడదు. కొంత సమయం తరువాత పరమశివుడు కైలాసానికి తిరిగి వచ్చాడు. తన భవనంలోకి వెళ్లబోతుండగా గుమ్మం వద్ద కాపలా ఉన్న ఆ బాలుడు శివుడినే అడ్డగించాడు. చివరకు పరమశివుడికి తీవ్ర ఆగ్రహం వచ్చింది. తన త్రిశూలాన్ని ప్రయోగించడంతో ఆ బాలుడు నేల కూలిపోయాడు. పార్వతీదేవిని శాంతింపజేయడానికి పరమశివుడు తన గణాలకు ఉత్తర దిశగా తలపెట్టి ఉన్న మొదటి జీవి తలను తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. గణాలు ఒక మహా ఏనుగు తలను తీసుకుని కైలాసానికి చేరుకున్నారు. గజముఖంతో తిరిగి ప్రాణం పొందిన తన కుమారుణ్ణి చూసి, అయితే తన కుమారుణ్ణి లోకం ఎలా చూస్తుందో హృదయంలో ఒక చిన్న బాధ మిగిలింది. పరమశివుడు ఒక మహావరాన్ని ప్రకటించాడు. ఇకపై ఏ శుభకార్యమైనా, ఏ దేవతా పూజైనా ముందుగా గణపతిని ఆరాధించిన తర్వాతే ఫలిస్తుంది. అప్పట్నుంచే వినాయకుడు ప్రథమ పూజ్యుడు విఘ్నేశ్వరుడు. ఓం నమః శివాయ. ఈ బాలుడు ఇకపై నా గణాలన్నింటికీ అధిపతి. ఇతని గణపతి మరియు గణేశుడు అని నామకరణం చేస్తున్నాను. ఒకసారి వినాయకుడు, కుమారస్వామి మధ్య ఎవరు గొప్ప అనే ప్రశ్న వచ్చింది. దానికి సమాధానం చెప్పేందుకు శివపార్వతులు ఒక ప్రత్యేకమైన పోటీని ఏర్పాటు చేశారు. ముల్లోకాలను తిరిగి పవిత్ర నదుల్లో స్నానం చేసి ముందుగా రావాలని పోటీ పెట్టగానే తన నెమలి వాహనంపై వేగంగా ప్రయాణం ప్రారంభించాడు. వినాయకుడు మాత్రం తన మూషిక ఆలోచనలో పడ్డాడు. అప్పుడు వినాయకుడు తన బుద్ధిబలాన్ని ఉపయోగించాడు. శివపార్వతులను ఒక పీఠంపై కూర్చోబెట్టి వారికి 3 సార్లు ప్రదక్షిణలు చేశాడు. నిర్ణయం వెనుక ఉన్న గొప్ప రహస్యం తదుపరి భాగంలో తెలుసుకుందాం. హరే కృష్ణ. 3 ప్రదక్షిణలు పూర్తి చేసిన వినాయకుడు శివపార్వతులకు నమస్కరించి ప్రశాంతంగా నిలబడ్డాడు. అక్కడున్న దేవతలందరూ ఆశ్చర్యంతో ఆయన వైపు చూశారు. హరే కృష్ణ. ముల్లోకాలన్నీ తిరిగి కుమారస్వామి కైలాసానికి చేరుకున్నాడు. కాని అప్పటికే వినాయకుడు అక్కడ ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు శివుడు ఇలా అన్నాడు: తల్లిదండ్రులే ముల్లోకాలకు సమానం. వారిని భక్తితో ప్రదక్షిణ చేయడం ముల్లోకాలను చుట్టివచ్చిన ఫలితాన్నే. అలా వినాయకుడి బుద్ధిబలం విజయం సాధించింది. శివపార్వతులు వినాయకుడి జ్ఞానాన్ని, తల్లిదండ్రులపై ఉన్న భక్తిని చూసి కుమారస్వామి కూడా వినాయకుడి జ్ఞానాన్ని గౌరవించి ఆనందంగా విజయం అంగీకరించాడు. ఇద్దరు సోదరులు ప్రేమతో ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. మహాభారతాన్ని రచించాలని సంకల్పించిన వ్యాస మహర్షికి తాను చెప్పే శ్లోకాలను వేగంగా రాయగల వ్యక్తి కావాల్సి వచ్చింది. బ్రహ్మదేవుడి సూచనతో ఆయన వినాయకుడిని ప్రార్థించాడు. ఒక దశలో వినాయకుడి కలం విరిగిపోయింది. వ్యాసుడు ఆగకూడదనే ఉద్దేశంతో తన దంతాన్నే విరిచి కలంగా మార్చుకుని మహాభారతాన్ని, అందుకే ఆయనకు ఏకదంతుడు అనే పేరొచ్చింది. జై శ్రీ గణేశ. ఒకరోజు వినాయకుడు కడుపు నిండా ఉండ్రాళ్లు తిని తన మూషిక వాహనంపై నెమ్మదిగా వెళ్తున్నాడు. దారిలో పాము కనిపించో ఎలుక భయపడి పక్కకు తప్పుకుంది. దాంతో వినాయకుడు కింద పడిపోయాడు. ఆకాశం నుంచి ఇదంతా చూసిన చంద్రుడు వినాయకుడి రూపాన్ని చూసి నవ్వాడు. చంద్రుడి అందంపై ఉన్న అహంకారాన్ని చూసి వినాయకుడికి కోపం వచ్చింది. వినాయకుడు చంద్రుడిని శపిస్తూ, భాద్రపద శుద్ధ చవితి రోజున నిన్ను చూసిన వారికి నీలన్నాడు. ఈ శాపం వల్లే శ్రీకృష్ణుడికి శమంతకమణి విషయంలో అపనింద ఎదురైందని పురాణకథనం. తన తప్పును గ్రహించిన చంద్రుడు తీవ్రంగా భయపడ్డాడు. తనను క్షమించమని వినాయకుడిని ప్రార్థించాడు. చంద్రుడి పశ్చాత్తాపాన్ని చూసి వినాయకుడు కరుణించాడు. పూర్తిగా శాపాన్ని తొలగించకుండా దాని ప్రభావాన్ని తగ్గించాడు. భాద్రపద శుద్ధ చవితి రోజున చంద్రుడిని చూడకుండా ఉండాలని, అనుకోకుండా చూస్తే గణేశుడిని పూజించి అక్షింతలు సమర్పించాలని సంప్రదాయం ఏర్పడింది. జై శ్రీ గణేశ. చంద్రుడి పశ్చాత్తాపాన్ని చూసిన వినాయకుడు అతడిని పూర్తిగా శపించకుండా కరుణించాడు. తన శాప ప్రభావం కొంతకాలం మాత్రమే ఉండేలా అనుగ్రహించాడు. అందుకే వినాయక చవితి రోజున చంద్రుడిని చూడకూడదనే నమ్మకం ఏర్పడింది. పొరపాటున చంద్రుడిని చూస్తే గణపతిని భక్తితో పూజించి నీలాపనిందల నుంచి రక్షణ కోరుతారు. ఈ కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని చెబుతుంది. అహంకారం ఎప్పుడూ మనిషిని కిందకు తీసుకెళ్తుంది. తప్పు తెలుసుకుని క్షమాపణ కోరితే దైవకృప తప్పకుండా లభిస్తుంది. జై శ్రీ గణేశ. తన అందంపై చంద్రుడికి ఉన్న అహంకారమే ఈ సంఘటనకు కారణమైంది. వినాయకుడిని చూసి నవ్వడం ద్వారా చంద్రుడు తన గర్వాన్ని బయటపెట్టాడు.
ఆ రోజు నుంచి చంద్రుడు తన అహంకారాన్ని విడిచిపెట్టి వినాయకుణ్ణి భక్తితో స్మరించాడని పురాణ కథనం. అందుకే ఈ కథ మనకు ఒక మాట చెబుతుంది: అహంకారం తగ్గితేనే దైవకృప లభిస్తుంది.